హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకైనా లేదా డిన్నర్లోకైనా చాలా ఈజీగా చేసుకునే 4 రకాల రైస్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఈ హెల్తీ రెసిపీస్ చాలా క్విక్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా ఈ రెసిపీస్ ఏంటో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ వెజ్ కీమా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి. మీరు బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి. కడిగిన తర్వాత వాటర్ పోసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మీకు అంత టైం లేదు అనుకున్నా ఏం పర్లేదండి. ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మిగతా ప్రిపరేషన్ చేసుకునే లోపు ఇవి నానిపోతాయి. నెక్స్ట్ ఒక కప్పు సోయా చంక్స్ తీసుకున్నాను ఇక్కడ నేను. మీ దగ్గర ఉంటే కనుక సోయా గ్రాన్యువల్స్ తీసుకోండి. నా దగ్గర సోయా గ్రాన్యువల్స్ లేవండి. మీకు సోయా గ్రాన్యువల్స్ కావాలంటే బయట ఎక్కడైనా షాప్స్లో దొరుకుతాయండి. అంటే సోయాని క్రష్ చేసి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని సోయా చంక్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక పావు గంట తర్వాత ఈ మీల్ మేకర్ని వాటర్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకొని దానిలో ఈ మీల్ మేకర్ వేసుకోవాలి. ఇలా చేత్తో స్క్వీజ్ చేసి మీల్ మేకర్లో ఎక్సెస్ వాటర్ అంతా తీసేసేయాలి. మీల్ మేకరు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీల్ మేకర్ని మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపడి కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడవనివ్వాలి. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వు, 2 లవంగాలు, అలాగే షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కడిగిన కొత్తిమీర, అలాగే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 7-8 జీడిపప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం వాటర్తో మిక్సీ జార్ కూడా తులుపుకొని నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు వేరొక స్టవ్ మీద ఒక గిన్నెలో 1.5 కప్పు వాటర్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా గ్రాన్యువల్స్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల కారము, ఒక 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి. మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని స్పైసీనెస్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కూడా ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కాచి ఉంచుకున్న వాటర్ని 1.5 కప్పు వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి నేను 1.5 కప్పు వేసుకుంటున్నాను. దీనిలో పైన కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీనిలోకి స్పెషల్గా మళ్ళీ మనకి కర్రీ కూడా ఏం అవసరం ఉండదండి. మనం వేసుకున్న మసాలా స్పైసీనెస్ సరిపోతుంది. మీరు కావాలంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండానే హెల్దీ టేస్టీ రెసిపీ ఎలా తెచ్చుకోవాలో చూసేద్దాం. ఇది లంచ్ బాక్స్లోకే కాదండి, మీ దగ్గర ఏం కూరగాయ లేకపోయినా లేదా రైస్ మిగిలిపోయినా ఏం చేయాలో తోచినప్పుడు చాలా ఈజీగా 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా రైస్ అయితే కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ స్పైసీనెస్ కోసం ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మిర్చి వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలని ఇలా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే దీనిలోనే ఒక పావు టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మీరు కావాలంటే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్న కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు రైస్ని కుక్కర్లో పెట్టేసుకొని వేరొక స్టవ్ మీద ఈ ప్రాసెస్ చేసుకునే లోపు మీకు రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో టేస్ట్ సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఇందాక నేను నువ్వులు వేసుకోలేదండి, నా దగ్గర నువ్వుల పొడి ఉంది, అది వేసుకుంటున్నాను. కొంచెం మీరు ఫ్రై చేసుకునేటప్పుడు నువ్వులు ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తని పౌడర్గా కాకుండా కొంచెం పలుకుగా ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మీరు ఇలా రెసిపీ కోసమే కాకుండా ఆరిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకొని దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా తినొచ్చండి.
ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి వేడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈ పౌడర్ సరిపోయింది. మీరు రైస్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి అన్నం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రైస్ రెసిపీ మీరు లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ రెసిపీ అంటే చూసేద్దాం. ఇది లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీకు చల్లగా ఉన్నప్పుడు నోటికి వేడివేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు రైస్ ఎప్పుడైనా ఎక్కువగా మిగిలిపోయింది అనిపించినప్పుడు కూడా ఈ స్పెషల్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 5 to 6 కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూను సాల్ట్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నుంచి వాటర్ తీసేసి ఓన్లీ రైస్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. మీకు ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు రైస్ని కుక్కర్లో వండుకోవచ్చు. ఇక్కడ రైస్ పొడిగా స్టిక్కీగా లేకుండా ఉండడం కోసం నేను ఇలా విడిగా వండుతున్నాను. ఒక 10 to 15 మినిట్స్లో మనకి రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని ఇలా ఒక వడగిన్నెలోకి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ఓవర్ కుక్ అవ్వకుండా అలాగే పొడిలాడుతూ ఉండాలంటే ఇలా కొంచెం చల్లటి వాటర్తో వాష్ చేసుకోండి. రైస్ చల్లారేలోపు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కప్ కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, అలాగే తరిగిన క్యాబేజీ, ఇంకా క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని వేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. అలాగే నా దగ్గర స్వీట్ కార్న్ ఉంటే అవి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక 60% కుక్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ చిల్లీ సాసు, 1 టీ స్పూను సోయా సాసు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు, ఇంకా 1 టేబుల్ స్పూను నేను బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారము, అరచెక్క నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం బదులు వెనిగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కారం ప్లేస్లో రెడ్ చిల్లీ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాము. అలాగే వేసుకున్న సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ విరిగిపోకుండా నిదానంగా కలుపుకోండి. ఇలా రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చివరిలో కొంచెం కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, వేడివేడిగా స్పైసీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీంట్లోకి మళ్ళీ సపరేట్గా కర్రీ ఏమీ అవసరం లేదండి. ఇలాగే తినేసేయచ్చు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హెల్దీ రైస్ రెసిపీ చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం వైట్ రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని 1 టీ స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూను మినపప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్పైసీనెస్ కోసం ఒక 4 లేదా 5 ఎండుమిర్చి, అలాగే ఒక 1/2 టీ స్పూను పెప్పర్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. కరివేపాకు చాలామంది కూరల్లో తినరు కదండి, తీసి పారేస్తారు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా కరివేపాకు చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. చూడండి, ఇక్కడ మీకు కరివేపాకు క్రిస్పీగా అయిపోయింది. ఇప్పుడు దీనిలోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. కరివేపాకు ఇలా క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.
ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా ఇలా కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. ఒకసారి ఉప్పు సరిపోయింది ఇలా చెక్ చేసుకొని చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, ఒక హాఫ్ టీ స్పూను మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే జీడిపప్పు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ 1 కప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని రైస్కి సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు పౌడరు రైస్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ రైస్ని వేడివిడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మీరు ఈ కర్రీ లీవ్స్ పౌడర్ని కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకొని ఎయిటెడ్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి 4 రకాల హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.